హాయ్ అండి, వెల్కమ్ టు అరవింద్ లాక్స్. నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో అండి. ఇది ఝాన్సీ సిటీ. ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. మేము ఇక్కడ మార్నింగ్ అయితే టిఫిన్ చేయడం కోసం అని వచ్చాము. ఇదైతే ఇక్కడ ఝాన్సీ ఏరియాలో ఇక్కడ సిటీలో అయితే ఫేమస్ హోటల్ అండి. ఇది నేనైతే క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ అయితే తెలుగులో అయితే ఎక్కడ ఒక వీడియో కూడా లేదండి. ఇది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ వీడియో, అందుకని నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ చూలే వాళ్ళ రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి. లోపల మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఝాన్సీ సిటీలో అండి, ఇది యూపీ ఉత్తరప్రదేశ్లో. ఇంకా బయట నుండి అయితే ఇలా ఉంది కదా, బయట నుంచి చూస్తే ఇది ఇలా ఉంది కదా, లోపలికి వచ్చేసి లోపలికి ఇలా ఎంట్రీ అవ్వగానే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తెలుగులో అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అలా అని చెప్పేసి నేనైతే క్లియర్ వీడియో చూద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఇంకా నాకు బాగా నచ్చిన రెస్టారెంట్ అండి ఇది. హోటల్ చాలా బాగుంది. మార్నింగ్ అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి వచ్చేసాము. ఇంకా మేము ఉత్తరప్రదేశ్లో అయితే మంచి మంచి అంటే ప్లేసెస్ ఉంటాయి కదా చూడడానికి, అలాంటి ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మధ్యలో అయితే టిఫిన్ చేద్దామని ఇక్కడైతే ఆగాము. ఇక్కడైతే బాగుంటుందని చెప్పేసి ఇందులోకి అయితే వచ్చేసాము టిఫిన్ చేయడానికి. లోపలైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా వీడియోస్ అయితే చూశాను యూట్యూబ్లో, తెలుగు వాళ్ళు అయితే అసలు లేవని చెప్పి ఇంకా వీడియో అయితే తీసాము. లోపలైతే గార్డెన్ లాగా ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అలాంటివి కూడా ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి కూడా ఉందండి. లోపలికైతే వచ్చేసాము టిఫిన్ చేయడం కోసమని. లోపల కూడా చాలా బాగుంది. లైటింగ్ కానీ ఇంకా నీట్నెస్లో అయితే చెప్పనవసరం లేదు. చాలా అంటే చాలా నీట్గా పెట్టేశారు. ఇంకా అంతా ప్రాపర్గా అయితే చాలా బాగుంది. కిట్టు కూడా ఎంజాయ్ చేశాడు కాసేపు. ఇక్కడ మార్నింగే టిఫిన్ అయితే చేసామండి. ఇక్కడ టిఫిన్ కూడా చూపిస్తాను, మొత్తము ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. ఇక్కడ మేమైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాము. నేనైతే పెట్టిన వీడియోస్ అయితే ఇంకా ఎవరికైనా తెలియకపోయినా కానీ తెలుస్తుంది, ఏరియాస్ ఎలా ఉన్నాయి, ప్లేసెస్ ఎలా ఉన్నాయని. చాలామందికి తెలియదు కదా, ముందు కూడా నాకు తెలియదు, అలా అని చెప్పేసి వీడియోస్ అయితే ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. లోపలికి వచ్చిన తర్వాత బాగుంది, ప్లేస్ అయితే చాలా బాగుంది. లోపల మొత్తం మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానండి. ప్లీజ్ వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా అన్ని వీడియోస్ చూడండి ప్లీజ్, ఓకేనా. ఇంకా నేనైతే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా బయట అయితే అక్కడ టిఫిన్ ఇంకా మాకైతే రెడీ లేదని చెప్పేసి ఇక్కడ ముందుకు వచ్చేసి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఇక్కడ వాటర్ ఫాల్ కింద చాలా బాగుంది, లోపలనే కదా అంటే అలా అని చెప్పేసి మేము కొన్ని ఫొటోస్ అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. మార్నింగ్ అయితే ఎండ కూడా వచ్చేసింది కొంచెం, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది క్లైమేట్ కానీ ఇట్లా, అందుకనే నాకైతే బాగా ఫొటోస్ అయితే దిగాలనిపించింది. వీడియోస్ కూడా చూడండి ఎంత బాగుందంటే చాలా నచ్చింది నాకు. ఇంకా మా కోసం అయితే తినడం కోసము పూరి అయితే ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాము, ఆలు పరోటా పూరి. ఇంకా టిఫిన్కి అయితే ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాము. అంతసేపు ఏం చేద్దామని చెప్పేసి బయటకు వచ్చి ఫొటోస్ దిగేసి వీడియోస్ తీసేసుకున్నాము. బయట అయితే ఇంకా ఈ విధంగా ఉంది, అంటే లోపల నుంచి ఎంట్రీ అయ్యాక నాకు బాగా నచ్చిందని చెప్పేసి వీడియో తీయమన్నాను. హోటల్స్ అయితే అన్నీ సేమ్ అయితే ఉండవు కదా, ఇంకా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి కదా, అందులో ఇదొకటి. మేము వచ్చేసి పూరికి అయితే ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చాము, ఆలు పరోటా ఇది. ఇంకా ఇందులోకే పెరుగు కూడా ఇచ్చారు. ఆలు మటర్ బఠానీ ఉంటుంది కదా, పచ్చ బఠానీ కర్రీ అయితే ఇచ్చేసారు. పూరి తీసుకున్నాము, ఆలు పరోటా తీసుకున్నాము. ఇంకా కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది ఇందులో అయితే, అంటే టేస్ట్ బాగుంది కాబట్టి వీటి కాస్ట్ కూడా వచ్చేసి ఎక్కువనే ఉంది. ఇంకా మార్నింగ్ అంటే మనం బయట తినే కన్నా ఇక్కడైతే డబల్ ఎక్కువనే ఉంది, కానీ టేస్ట్ కూడా బాగుంది. విత్ పెరుగు అయితే కర్రీ విత్ పెరుగు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆలు పరోటాకి అయితే ఇంకా పెరుగుతో అయితే చాలా
కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. హోటల్ చూసారు కదా, ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.